దయచేసి ఆగు. నువ్వు నా డ్రాయింగ్ బోర్డు ఎందుకు కత్తిరిస్తున్నావు? నేను దీన్ని చాలా కష్టపడి తయారు చేశాను. దీన్ని కత్తిరించొద్దు, లేదంటే నేను అమ్మని పిలుస్తాను. ఇంకా అమ్మ నిన్ను చాలా తిడుతుంది. అరే నా చెల్లి, నువ్వు అమ్మని పిలవకు. నేను నీ డ్రాయింగ్ బోర్డును కత్తిరించడం లేదు. నేను కేవలం దీని పాడైన భాగాన్ని తీసేస్తున్నాను. దాంతో ఇది ఇంకా అందంగా కనిపిస్తుంది. రేపు మీ పాఠశాలలో డ్రాయింగ్ పోటీ ఉందని విన్నాను. అందులో మొదటి స్థానం వచ్చిన వారికి $10,000 ఇస్తారు. ఇంకా నీకు తెలుసు కదా, ఇప్పుడు నాన్న ఆసుపత్రిలో చేరారు. మనం డబ్బు ఏర్పాటు చేయలేకపోతే నాన్నకు చికిత్స చేయించలేము. అరే అన్నయ్య, నన్ను క్షమించు. మీరు నా డ్రాయింగ్ బోర్డ్ పాడు చేస్తున్నారని అనుకున్నాను. కానీ అన్నయ్య, ఇంత తక్కువ డబ్బుతో నాన్న చికిత్స కూడా జరగదు. మరి మనం డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? అరే చెల్లి, నువ్వు చింతించకు. నేను యూట్యూబ్ లో వీడియోలు చేయడం మొదలు పెట్టాను, కానీ ఎవరు మాకు సహాయం చేయడం లేదు. అరే అన్నయ్య, నువ్వు చింతించకు. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనలాంటి కష్టపడే వాళ్లకు సహాయం చేస్తారు. నువ్వు చూడు, ఈ రోజు వాళ్ళు మన వీడియోకు లైక్ చేస్తారు, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారు మరియు వ్యాఖ్యలో తమ అందమైన పేరు రాస్తారు.